హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాత్వి ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈరోజు మీకు బస్సెస్ ఎట్లుంటాయి అనేది చూపిస్తా, టికెట్ ఎట్లా తీసుకుంటాం అన్నది. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలాసార్లు చెప్పిన ముందు వీడియోలలో కూడా బస్ స్టాప్ దగ్గర నిల్చుంటేనే బస్ ఆపుతారని. ఇప్పుడు నేను బస్ స్టాప్ దగ్గర నిల్చున్నా కాబట్టి వచ్చి బస్ డైరెక్ట్ అయినా ఆపుతాడు. వేరే దగ్గర ఏం నిల్చున్నా అని చూసి కూడా చూడనట్టే పోతాడు, ఎందుకంటే బస్ స్టాప్లో నిల్చోలేవు కాబట్టి. ఇప్పుడు బస్సులకు ఎక్కగానే ఫస్ట్ మనం మన కార్డ్ని ట్యాప్ చేయాలి. మాకు విక్టోరియాలో మైకీ కార్డ్ అని ఉంటుంది, ఆ మైకీ కార్డ్ ట్యాప్ చేయాలి. ఇంకా ఆస్ట్రేలియాలో వేరే వేరే దగ్గర వేరే వేరే కార్డులు ఉంటాయి, లైక్ సిడ్నీలో ఓపెల్ కార్డ్ అని ఉంటుందంట, నాకు తెలియదు. నేను విక్టోరియా ఉంటాను కాబట్టి మాకు మైకే కార్డ్ ఉంటుంది, అది ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినాక మనం కూర్చోవాలా. కూర్చున్నప్పుడు మంచిగా చల్లగా ఉన్నది కదా, ఆరామ్సే కూర్చోవద్దు, ఏడ దిగాలని నెక్స్ట్ స్టాప్ చూసుకోవాలా. ఇన్ కేస్ నువ్వు స్టాప్ మిస్ అయినావు అనుకో, ఆడెన్నో నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపుతాడు. ఆ నుంచి మళ్ళీ ఇంకో దగ్గర నువ్వు సచ్చినట్టు నడుచుకుంటూ పోవాలా. ఆ బాధ రావద్దంటే ముందే అలర్ట్గా ఉండాలా, ఏడ దిగాలన్నది చూసుకోవాలా. ఇంకేంటంటే నేను మా కాలేజ్ దగ్గరకు వచ్చిన, సో నేను స్టాప్ బటన్ ముందే ప్రెస్ చేస్తే ఆడొచ్చి ఆపుతాడు. మనం దిగి పోవాలి నడుచుకుంటా. ఇట్లుంటాయి ఆస్ట్రేలియా బస్సులు. కానీ కార్డ్ మాత్రం పక్కా ట్యాప్ చేయాలి. $3 ఏమో ఉంటుంది రావడానికి పోవడానికి. $3 కట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.